ఎట్టకేలకు శర్మిష్ఠ పనోలికి కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివాదాస్పద పోస్టుపై శర్మిష్ఠను కలకత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు శర్మిష్ఠ పనోలికి కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక ఎట్టకేలకు శర్మిష్ఠ పనోలికి బెయిల్ లభించిందని చెప్పాలి. కాసేపటి క్రితం ఆమెకు బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఇక వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ శర్మిష్ఠను గత విచారణ మే 14 ఆమె అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు అనేక కేసుల కింద ఆమెపై నమోదు చేయడం జరిగింది. ఉగ్రవాదులు పహల్గాం పురుషులపై జరిపిన మారణహోమం తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై కొందరు బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ఠ సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్ వివాదాస్పదంగా మారడంతోనే ఆమె పైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంలో అనేక మంది కూడా ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా శర్మిష్ఠను అరెస్ట్ చేయాల్సింది కూడా కోల్కతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మమతా బెనర్జీ సంబంధించిన ప్రభుత్వం పోలీసులు ఆమె అధీనంలోకి తీసుకొని దాదాపు ఆమెను జైలుకు పంపించింది. ఆ సందర్భంలో ఆమె జూన్ 3వ తేదీన కూడా కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో తాను వాక్ స్వేచ్ఛతో మాట్లాడాను, ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేసిన కోర్టు ముందు విజ్ఞప్తి పెట్టిన సందర్భంలో బెయిల్ ను మొదట కోర్టు తిరస్కరించింది. కానీ తాజాగా ఈ రోజు మరోసారి బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్న నేపథ్యంలో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా వచ్చింది. మరోవైపు ఇప్పటికే ఆమె ఎక్స్ ఖాతాలో ఏదైతే వీడియో పోస్ట్ చేసిందో ఆ వీడియోను కూడా డిలీట్ చేస్తూ దాంతో పాటు క్షమాపణలు చెప్తూ కూడా ఆమె విజ్ఞప్తులు చేసిన నేపథ్యం. కానీ కొంతమంది ఆ కేసు నమోదు చేయాల్సిన పెద్ద ఎత్తున బెంగాల్ ప్రభుత్వం పైన డిమాండ్ చేయడంతో ఒకసారి ఆమె పైన కేసు నమోదు చేశారు. అనేక మంది పైన కూడా గతంలో ఆమె కొన్ని సందర్భాలలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అనంతరం ఆపరేషన్ సింధూర్ జరిగిన పరిణామాలు వివరిస్తూనే ఒక వర్గానికి కించపరిచే విధంగా మాట్లాడాలని అందులో భాగంగానే ఆమె పైన చర్యలు తీసుకోవాల్సిందిగా శర్మిష్ఠ పనోలికి ఆమెను అరెస్ట్ చేయాల్సింది కూడా అనేక డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో మొదట మే 14న ఆమె అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని గురుగాంలో అరెస్ట్ చేసిన అనంతరం కూడా కోల్కతాకి తరలించారు. కోల్కతాలో కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఆమెకు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించారు. అనంతరం ఆమె జైలుకు వెళ్లిన సందర్భంలో తిరిగి బెయిల్ అప్లికేషన్ కూడా మరోసారి కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆమెకు ఈ రోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.